ఎపిసోడ్ మొత్తం లవ్ స్టోరీయే జరిగింది. అది ట్రయాంగిల్, రెక్టాంగిల్, ఏ యాంగిల్ లవ్ స్టోరీ అర్థం కాలేదు. కానీ ఎపిసోడ్ మొత్తం తిప్పి ఆ లవ్ స్టోరీనే కంటిన్యూ చేశాడు. ఎక్కడో క్లైమాక్స్లో ఒక ఫైట్ పెడతారంటారు కదా, అలా ఎక్కడో క్లైమాక్స్లో ఒక టాస్క్ అయితే పెట్టాడనమాట. ఎపిసోడ్ మొత్తం ఈ ట్రయాంగిల్ లవ్ స్టోరీయే జరిగింది. టెనెంట్స్కి టిఫిన్ ఇడ్లీ పంపించాడు బిగ్ బాస్. రీతుకి ఇది నచ్చగా ఓనర్స్ పులిహార చేసుకోవడంతో ఆ పులిహార్ని ఎక్స్చేంజ్ చేసుకోవాలని చెప్పి ఆ పులిహార కోసం పవన్ కళ్యాణ్తో పులిహార కలిపింది రీతు. పవన్ కళ్యాణ్ని నవ్వించడం కోసం పులిహార కలుపుతానే ఉంది రీతు. అండ్ రీతు కలిపిన పులిహార నచ్చి కళ్యాణ్ అయితే రీతుకి పులిహార ఇచ్చాడు. ఈ పులిహార కోసం రీతు డీమన్ పవన్కి చెప్తూ డీమన్ పవన్కి అయితే టిఫిన్ తినిపించింది. మళ్ళీ ఇక్కడో లవ్ స్టోరీ జరిగిందనమాట. డీమన్ పవన్కి తినిపించానని చెప్పి తనకి ఈ విషయాలన్నీ చెప్పానని చెప్పి పవన్ కళ్యాణ్కి మళ్ళీ రీతు చెప్పిందనమాట. అసలు రీతు పవన్ని ఇష్టపడుతుందా లేదంటే కళ్యాణ్ని ఇష్టపడుతుందా, కళ్యాణ్ రీతుని ఇష్టపడుతున్నాడా, డీమన్ పవన్ రీతుని ఇష్టపడుతున్నాడా, నాకైతే అసలు ఏమీ అర్థం కాల. మొత్తానికి ఒకటైతే అర్థమైంది, ఇది ట్రయాంగిల్ లవ్ స్టోరీ అని మాత్రం అర్థమైంది. ఎట్టకేలకు హరీష్ అయితే నవ్వుతూ ఒక ఆమ్లెట్ అయితే తిన్నాడు. తన ఆమ్లెట్ని తనూజకి షేర్ చేసుకోవడం మాత్రం భలే అనిపించింది అబ్బా. అండ్ తనూజ కూడా హరీష్తో చక్కగా మాట్లాడినట్టు అనిపించింది. అండ్ వీళ్ళిద్దరు కాన్వర్జేషన్ కూడా చాలా బాగుంది. అండ్ లాస్ట్లో ఎట్టకేలకు బిగ్ బాస్ అయితే కెప్టెన్సీ సంబంధించిన ఒక టాస్క్ అయితే పెట్టాడు ఓనర్స్కి టెనెంట్స్ నుంచి అయితే సుమన్ చాలా బాగా ఆడాడు టాస్క్. ఆఖరి వరకు సుమన్ ఒక్కడే టెనెంట్స్లో ఉన్నాడు. చాలా బాగా పర్ఫార్మెన్స్ చేశాడు ఈ టాస్క్లో. అండ్ సుమన్ని బయటికి నెట్టే ప్రయత్నంలో కళ్యాణ్ చక్రాన్ని 2 చేతులతో పట్టుకున్నాడు. ఇక్కడైతే చీట్ చేశాడు అనిపించింది కళ్యాణ్. ఈ విషయాన్ని గమనించిన సంచలక్ తనూజ కళ్యాణ్కి చెప్పగా కళ్యాణ్ మాత్రం అబద్ధమాడి నేను పట్టుకోలేదని చెప్పి చీట్ చేసి టాస్క్ అయితే కంటిన్యూ చేశాడు. ఈ టాస్క్లో అయితే ఓనర్సే విన్ అయ్యారు. పవన్, రీతు, కళ్యాణ్ వీళ్ళ ముగ్గురు ట్రయాంగిల్ లవ్ స్టోరీ మీద అండ్ కళ్యాణ్ చీటింగ్ చేసి ఆడిన విధానం మీద మీకేమనిపించిందో వీడియోని లైక్ చేసి కామెంట్ చేయండి.